ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు తెల్ల కుందేలు. జపాను దేశానికి కొంత దూరంలో కుందేళ్ల దీవి ఉండేది. అక్కడ కుందేళ్లు అసంఖ్యాకంగా ఉండేవి. ఆ దీవిలో వాటికి అన్ని రకాల సౌఖ్యాలు అమర్చినట్టుగా ఉండేవి. ఏ ప్రాణి భయమూ ఉండేది కాదు. కుందేళ్ల దీవిలో అన్ని రంగుల కుందేళ్లు ఉండేవి. కాని స్వచ్ఛమైన తెల్ల కుందేలు ఒకే ఒకటి ఉండేది. ఆ తెల్ల కుందేలు రోజూ సముద్రం ఉత్తర తీరపు ఇసుకలో పడుకొని జపాను తీరం కేసి తదేక ధ్యానంగా చూస్తూ ఉండేది. జపాను తీరం దానికి ఆకాశం అంచున సన్నని గీరగా మాత్రమే కనబడేది. అయినా కుందేలుకు అక్కడికి వెళ్ళి అక్కడ వింతలన్నీ చూడాలని గాఢమైన కోరిక ఉండేది. దాని బంధువులైన ఇతర కుందేళ్లు, ఎందుకెప్పుడూ ఇక్కడ ఇసుకలో కూర్చొని సముద్రం మీదికి చూస్తావు అని అడిగితే తెల్ల కుందేలు, ఆ కనపడేది అసలు దేశం. అక్కడ ఎన్నో వింతలుంటాయి. ఒక్కసారి ఆ దేశం వెళ్ళి ఆ వింతలు చూడాలని ఉంది అనేది. నీకేమన్నా మతిపోయిందా ఏమిటి? మన కోసం దేవుడి లంకను సృష్టించి ఇచ్చాడు. ఇక్కడ మనకుండే సుఖం మరెక్కడా ఉండదు. ఇది మన సొంత గడ్డ. దీన్ని వదిలిపోవాలన్న బుద్ధి కలగటమే మహాపాపం అని మిగిలిన కుందేళ్లు తెల్ల కుందేళ్లు మందలించాయి. అయినా దాని బుద్ధి మారలేదు. తెల్ల కుందేలుకు ఈ ఆలోచన కలగటానికి కారణం ఒక మొసలి. అది అప్పుడప్పుడు జపాను తీరం నుంచి కుందేళ్ల దీవికి వచ్చి అక్కడ ఇసుకలో విహరించేది. తెల్ల కుందేలుకు దానికి మంచి స్నేహం అయ్యింది. జపాను తీరాన మురికి ఇసుక ఉంటుందని, అక్కడ మనుషులనే ప్రాణులుంటారని, వాళ్ళు నిటారుగా నిలబడి కింది కాళ్లతో నడుస్తారని, పైకాళ్లతో పనులు చేస్తారని, వాళ్లకో చక్రవర్తి ఉంటాడని, ఆయనకొక కూతురున్నదని, ఆమె జుట్టు అమావాస్య చీకటిలాగానూ ఆమె శరీరఛాయ పౌర్ణమి వెన్నెలలాగానూ ఉంటుందని ఏవేవో కబుర్లు చెప్పేది. మొసలి చెప్పే కబుర్లు వింటున్న కొద్దీ కుందేలుకు సముద్రం దాటి అక్కడికి వెళ్ళి ఆ వింతలన్నీ స్వయంగా చూడాలన్న కోరిక మరింత తీవ్రమయ్యేది. ఒకసారి మొసలి తెల్ల కుందేలుతో, చక్రవర్తి కూతుర్ని పెళ్లాడతామని ఎందరో గొప్ప గొప్ప యువకులు వస్తున్నారని, ఆమె వారినెవర్నీ పెళ్లాడటానికి ఒప్పుకోలేదని చెప్పింది. ఇంకొక రోజు మొసలి సరికొత్త వార్త తెచ్చింది. దూర ప్రాంతం నుంచి 5 రాజకుమారులు చక్రవర్తి కూతుర్ని పెళ్లాడగోరి వస్తున్నారట. వారిలో ఎవరినో ఒకరిని చక్రవర్తి కూతురు పెళ్లాడవచ్చునని పుకారుగా ఉన్నదట. తెల్ల కుందేలుకు జపాను వెళ్లాలన్న కోరిక, ఆ చక్రవర్తి కూతుర్ని ఒక్కసారి చూడాలన్న కోరిక ప్రబలమయ్యింది. అది తన స్నేహితుడైన మొసలితో, అన్నా, నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ సహాయపడేవాళ్లు లేరు. నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని సముద్రం దాటించావంటే నీకు యావజ్జీవం రుణపడి ఉంటాను అన్నది. నేనా పని చేశానంటే మీ బంధువులంతా నాతో విరోధం కడతారు. నేను మీ తీరానికి వచ్చి మెత్తని తెల్లని ఇసుకలో పడుకోవటానికి ఉండదు అని మొదట మొసలి అభ్యంతరం చెప్పింది. కాని తెల్ల కుందేలు ఆవేదన చూడలేక చివరకు సరేనని దాన్ని తన వీపుపైన ఎక్కించుకొని జపాను తీరానికి చేర్చింది. ఆ తీరం నిండా గులకరాళ్లు, నల్లని మట్టి ఉన్నాయి. తెల్ల కుందేలు తీరం నుంచి కొంత దూరం వచ్చేసరికి ఒక కుక్క దాని వెంటపడి పీకింది. ఎన్నడూ ఎరగని ప్రాణభయం తెల్ల కుందేలుకు పట్టుకున్నది. కుక్క చేసిన గాయాలతో బాధపడుతూ అది ఉప్పుటేరు దగ్గరికి వచ్చింది. ఏటిమీదుగా ఒక వంతెన ఉన్నది. వంతెన కింద దట్టంగా తుంగ ఉన్న చోట తెల్ల కుందేలు దాక్కొని తాను తన స్వదేశాన్ని విడిచి వచ్చినందుకు పశ్చాత్తాపపడసాగింది. అంతా కొత్త లోకం. అపాయం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి పడేది తెలీదు. తాను చక్రవర్తి కూతుర్ని చూసే ఆశ ఏమీ లేదు. తన స్నేహితుడైన మొసలిని కలుసుకొని తిరిగి తమ లంకకు పోవాలన్నా తేలిక పనిగా కనిపించలేదు. కుక్క తనను పీకినప్పుడు తెల్ల కుందేలు గుడ్డిగా కాలుసత్తువ కొద్దీ పరిగెత్తింది. కొంతసేపటికి వంతెన మీద గుర్రాల డెక్కల చప్పుడయ్యింది. కుందేలు వంతెన కింది నుంచి యువతలకు వచ్చి మొట్టమొదటిసారి మనుషులను చూసింది. 4 మనుషులు గుర్రాలెక్కి వస్తున్నారు. చక్రవర్తి కుమార్తె ఇంటికి దగ్గర దారి ఏదో అని వాళ్లు తమలో తాము అనుకోవటం కుందేలు విన్నది. అన్నదమ్ములైన 5 రాజకుమారులు చక్రవర్తి కూతుర్ని పెళ్లాడగోరి వస్తున్నారని మొసలి చెప్పింది. వారిలో 4 వీళ్లై ఉంటారని కుందేలు ఊహించింది. అది వాళ్లను సమీపించి తనను కూడా వాళ్ల వెంట తీసుకుపోమ్మని బతిమాలింది. నీ గాయాలు నువ్వును, నిన్ను తీసుకుపోతే చక్రవర్తి కూతురు ఎంతైనా సంతోషిస్తుంది అని రాజకుమారులు తెల్ల కుందేలును అవహేళన చేశారు. వారిలో ఒకడు తెల్ల కుందేలును నీటిలో స్నానం చేసి ఇసుకలో పొర్లమని, అలా చేస్తే గాయాలు మానుతాయని అన్నాడు. నిజమేననుకుని కుందేలు ఉప్పుటేరులో స్నానం చేసింది. ఉప్పు నీరు తగలగానే దాని గాయాలు భగ్గున మంట పెట్టాయి. మంట తగ్గుతుందనే ఆశతో అది మురికి ఇసుకలో పొర్లింది. బాధ మరింత ఎక్కువ కావటమే కాక తెల్లని పాలనురుగులాంటి దాని ఒళ్లంతా మలినమైపోయి అసహ్యంగా తయారయ్యింది. ఛీ, పాడు మనుషులు, వీళ్లకన్నా కుక్కలే నయం అనుకున్నది కుందేలు. దానికి స్వదేశానికి తిరిగిపోవాలన్న ఆదుర్ద రెట్టింపయ్యింది. అది వంతెన దగ్గరికి వచ్చి కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది.
ఇంతలో వంతెన మీదుగా మరొక మనిషి వచ్చాడు. 4 పెద్ద పరుపు చుట్టలు వీపున మోసుకొని వంగి నడుస్తూ వచ్చే ఈ మనిషి ఏడుస్తున్న కుందేలును చూసి తన వీపు మీది బరువు దించి కుందేలును తన చేతుల్లోకి తీసుకొని, అయ్యో పాపం, ఇలా మట్టి కొట్టుకుని ఏడుస్తున్నావేమిటి, నీకేం జరిగింది అని అడిగాడు. ఈ మనిషి మంచివాడని కుందేలు వెంటనే గ్రహించి తన కథ అంతా చెబుతూ గుర్రాల మీద అటుగా వెళ్లిన 4 దుర్మార్గులు చేసిన పని కూడా చెప్పింది. వాళ్ళు తన అన్నలేనని, తాను 5వ రాజకుమారుణ్ణని అతడు చెప్పాడు. వాళ్ళు 4 చక్రవర్తి కూతుర్ని పెళ్లాడగోరి వచ్చారట. ఇతను వాళ్ళ నౌకరుగా వచ్చాడట. నువ్వు మాత్రం చక్రవర్తి కూతుర్ని ఎందుకు పెళ్లాడరాదు? ఆమె చాలా అందగత్తె అని నా స్నేహితుడు చెప్పగా విన్నాను అన్నది కుందేలు. అతను కుందేలును మంచినీటితో కడిగాడు. వెంటనే దాని బాధ ఉపశమించింది. తర్వాత దాని గాయాల మీద తుంగపుప్పొడి చల్లి, తెల్ల కుందేలు, నువ్విక్కడే పడుకొని కునుకు తీయి. నేను పరుపు చుట్టలు మా అన్నలకు చేర్చి నిన్ను చక్రవర్తి కూతురు దగ్గరికి తీసుకుపోతాను. నేను చేసిన వైద్యంతో ఈలోపుగా నీకు గాయాల మీద మళ్లీ బొచ్చు పెరుగుతుంది అన్నాడు. అతను తన అన్నల పరుపు చుట్టలు చేరవేసి తిరిగి వచ్చేసరికి తెల్ల కుందేలు వంతెన వద్ద ఇంకా నిద్రపోతూనే ఉన్నది. అప్పటికి దాని గాయాల మీద బొచ్చు పూర్తిగా పెరిగిపోయింది. 5వ రాజకుమారుడు కుందేలును ఎత్తుకొని చక్రవర్తి కుమార్తె అంతఃపురానికి చేరేసరికి అతని అన్నలను చక్రవర్తి కుమార్తె నిరాకరించటం కూడా అయ్యిందని తెలిసింది. ద్వారపాలకులు వెళ్లి చక్రవర్తి కూతురితో మరొక రాజకుమారుడు ఆమెను పెళ్లాడగోరి వచ్చాడని, అతని వెంట ఒక తెల్ల కుందేలు కూడా ఉన్నదని చెప్పారు. తెల్ల కుందేలా? అలాంటిది ఉంటుందని ఎన్నడూ వినను కూడా లేదే. ఆ రాజకుమారుణ్ణి లోపలికి పంపండి అన్నది రాజకుమార్తె. ఆమె తెల్ల కుందేలును ఎత్తుకొని దాని ఒళ్లంతా దువ్వి ఎంత అందంగా ఉంది అని ముచ్చటపడింది. తెల్ల కుందేలు ఆమెకు ఆ రాజకుమారుడు తనకు చేసిన మేలు గురించి చెప్పి అతన్ని పెళ్లాడమని సలహా ఇచ్చింది. చక్రవర్తి కూతురు ఒప్పుకున్నది. ఆమెకు 5వ రాజకుమారుడికి వైభవంగా పెళ్లి అయింది. తెల్ల కుందేలు తన దేశానికి తిరిగిపోలేదు. దాని జీవితమంతా చక్రవర్తి కుమార్తె వద్దనే గడిచిపోయింది.